ఎస్, మరి మీరు కొత్తగా వచ్చిన అట్లీస్ట్ బేసిక్స్ క్లాసెస్ విన్నారా? ఒక 2-3 క్లాసెస్ అయ్యాయి కదా, విన్నారా వినలేదా? సో మేబీ ఈరోజు క్లాస్ మేబీ కాస్త కన్ఫ్యూజ్ అనిపించవచ్చు మీకు, బట్ హార్డ్లీ 3-4 క్లాసెస్ ఉంటాయి. బిట్వీన్ ద టైం టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ కంప్లీట్ చేసేయండి, ఓకేనా? బట్ ఇంతకుముందు ఐడియా ఉంది అంటే పర్లేదు. ఫస్ట్ టైమా ఎక్కడైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారా? ఫస్ట్ టైమా జావేర్ మీరు? ఫస్ట్ టైం. ఎస్, ఇదంతా ఫస్ట్ టైమేనా? ఓకే. సో జస్ట్ ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ జస్ట్ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇదేది వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయ్యే కాస్ట్ ఏది? నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయ్యే కాస్ట్ వేరియబుల్ కాస్ట్, చేంజ్ అవ్వని కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. మరి దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుందని. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్. పర్ యూనిట్ అయితే ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్. ఇవి రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. బట్ చేంజ్ అయ్యే ఐటమ్స్ ఏవి? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. బట్ ఎలా చేంజ్ అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్టా ఇండైరెక్టా? వేరియబుల్ విల్ బి ఆల్వేస్ ఇన్ డైరెక్ట్ రిలేషన్షిప్, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ అయితే చేంజెస్ బట్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్, ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. గైస్ మేబీ మీకు కాస్త అర్థం కాకపోవచ్చు, బట్ బేసిక్స్ వినాలి మీరు డెఫినెట్గా, ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. దాని తర్వాత ఏం డిస్కస్ చేసాం ఇంకా? ఫిక్స్డ్ కాస్ట్లో టైప్స్: కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ విల్ బి ద unavoidable cost, uncontrollable cost, unavoidable cost. Discretionary cost will be controllable cost. Example ఏం చెప్తాను unavoidable కి, ఐ మీన్ కంట్రోల్ చేయని కాస్ట్ కి? రెంట్. రెంట్ విల్ బి ద కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఏం డిస్కస్ చేసాము? డిస్క్రిషనరీ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. వీ కెన్ కంట్రోల్ ద అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత నిన్న క్లాస్లో మెయిన్గా ఏం డీల్ చేసాము? ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే డిస్కస్ చేసాం. తర్వాత ప్రోడక్ట్ పీరియడ్, దీని తర్వాత డిస్కస్ చేసాం. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. సో సార్ చెప్పండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే 2 కండిషన్స్ ఏమి? ఇంకర్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ రికవరీ కూడా అవ్వాలి, అప్పుడు అది ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఇంకర్ అయ్యాము బట్ రికవర్ అవ్వలేదంటే అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఇంకర్ అయ్యి రికవర్ అయ్యామంటే దాని మీ ఎగ్జాంపుల్ ఏంటి? COGS అంటే మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ సేల్ చేయడం. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ మీన్స్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఆర్ క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ సింపుల్గా చెప్పాలంటే. ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కడ మాత్రం ఇంకర్ అయ్యే కాస్ట్లు యాడ్ చేయాలి ప్రోడక్ట్ కాస్ట్లో? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, నథింగ్ బట్ ఫ్యాక్టరీ. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా పీరియడ్ కాస్ట్లు అవుతాయి, కరెక్టా? డైరెక్ట్ కాస్ట్ మనం ప్రోడక్ట్లో డైరెక్ట్గా ట్రేజబుల్ చేయగలమా చేయలేమా? ట్రేజబుల్, ట్రేస్ చేయగలం. ట్రేజబుల్, ఇట్ ఈస్ నాట్ ట్రేజబుల్. డైరెక్ట్గా ట్రేస్ చేయలేకపోయాము అంటే ఇండైరెక్ట్ కాస్ట్. దీంతో పాటు ఏం డిస్కస్ చేస్తాం ఇంకా? డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్, కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. కాస్ట్ డ్రైవర్ మీన్స్ ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్ మీన్స్ ఫర్ విచ్ పర్పస్ వీఆర్ ఇంకరింగ్ ద కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. దాని తర్వాత రిలవెంట్ రేంజ్, మన మ్యాక్సిమం కెపాసిటీని రిలవెంట్ రేంజ్ అంటాం. మరి యాక్టివిటీ లెవెల్ అంటే మనం ప్రొడ్యూస్ చేసిన కెపాసిటీ, మనం ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్. సో
రెవెన్యూ డ్రైవర్ సేమ్ ఆల్మోస్ట్ కాస్ట్ డ్రైవర్ మీనింగ్ వస్తాయి కూడా. సో ఓవరాల్గా ఇవి మనం ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. హార్డ్లీ 3 క్లాసెస్ ఉంటాయి, మీరు ఒకసారి వినండి, ఓకేనా. ఈజీగానే ఉంటాయి, చాలా కాన్సెప్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కాదు అసలు. జస్ట్ వీఆర్ ఇన్ కాస్టింగ్ బేసిక్స్ ఓన్లీ, ఓకేనా. ఇక్కడ మనకి సెమీ వేరియబుల్ కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సెమీ వేరియబుల్ కాస్ట్ అనే కాన్సెప్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఈరోజు తీసుకోవట్లేదు, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రీవియస్ క్లాస్ అర్థమైతే తప్ప ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వదు. కాబట్టి టుమారో లోపు ఆర్ డే ఆఫ్టర్ టుమారో లోపు మీరు మిస్ అయిన కాన్సెప్ట్స్ వీళ్ళంతా కంప్లీట్ చేసేయండి, ఓకేనా. సో అందరికీ అర్థమయ్యే విధంగా నేను కాన్సెప్ట్ తీసుకుంటున్నా, కాస్ట్ షీట్. సో మీరు ఈవెన్ దో కొంచెం బేసిక్స్ వినకపోయినా సరే వీ కెన్ హ్యాండిల్ ఇట్, ఓకేనా. సో కాస్ట్ షీట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు రియాలిటీలో జరుగుతున్న కొన్ని బిజినెస్లు తెలియాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న ఇన్వెంటరీని హ్యాండిల్ చేయడానికి, మన దగ్గర ఉన్న గూడ్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ని బేస్ చేసుకుని డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతారు. సో అలా డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతున్నప్పుడు మనకు 3 కేసెస్ వస్తాయి. FIFO మెథడ్, LIFO మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ విన్నర్ ఎప్పుడైనా వర్డ్స్ ఇవి. సో FIFO మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వెయిటెడ్ యావరేజ్ మీన్స్ చెప్తాను ఆ డిఫరెన్స్ ఏంటనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఫ్రూట్స్ బిజినెస్ ఉందనుకోండి, మంది ఫ్రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 నేను ఫ్రూట్స్ సెల్లర్ అనుకుందాం. డే 1 నేను 100 kgs ఫ్రూట్స్ కొన్నా సేల్ చేయడానికి. బట్ డే 1 రోజున ఓన్లీ 60 kgs మాత్రమే సేల్ చేశా, అంటే మిగతా 40 kgs నా క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి, కరెక్టా. డే 2 రోజున ఏమవుతుంది, నా దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఉన్నవి డే 2 ఓపెనింగ్ స్టాక్ అవుతాయి, ప్లస్ ఈ రోజు 100 kgs మరి ఎక్స్ట్రా కొన్నాను. డే 2 రోజున ఓవరాల్గా నా దగ్గర ఎన్ని కేజీస్ ఉన్నాయి, 140. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఫ్రూట్స్ అడిగితే ఫస్ట్ ఏ సేల్ చేయాలని చూస్తాను నేను, 40నా 100ఆ. ఎందుకు, రీజన్ ఏంటి, ఇవి పెరిషబుల్ గూడ్స్ కాబట్టి వీలైన తొందరగా సేల్ చేయాలని చూస్తాను, కరెక్టా. కాబట్టి నేను చేస్తున్నాను, ఫస్ట్ కొన్న గూడ్స్నే ఫస్ట్ సేల్ చేస్తున్నాను. ఫస్ట్ నా దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తున్నా, ఫస్ట్ అవుట్. సో డెఫినెట్గా పెరిషబుల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రతి ఒక్క పర్సన్ ఏది ఫాలో అవుతాడు, FIFO మెథడ్. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. LIFO మెథడ్ ఫాలో అవ్వకూడదా, అవ్వచ్చు, కానీ ఏమవుతుంది, లాస్ వస్తుంది. ఎందుకంటే ఈ 100 kgs ఫస్ట్ సేల్ అవుతాయి, బట్ ఈ 40 kgs అలాగే ఉండిపోతాయి. దానివల్ల పెరిషబుల్ గుడ్స్ కాబట్టి ఏమైపోతాయి, ఆ రోజుకి పాడైపోతాయి, కాబట్టి అల్టిమేట్గా లాస్ వస్తుంది. కాబట్టి ప్రోడక్ట్ని బట్టి కొంతమంది FIFO మెథడ్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి, FIFO మెథడ్ ఎక్కడ ఫాలో అవుతాం. ఇంకా మనం చూసే రెగ్యులర్ డే టు డే బిజినెస్లో FIFO మెథడ్ ఎక్కడ చూస్తాం. హోటల్స్ ఏ ఫాలో అవుతాయి, హోటల్స్ FIFOనా LIFOనా, FIFO. ఇంకా ఏ బిజినెస్లో ఫాలో అవుతాయి చెప్పండి, FIFO. మీరు చూసే బిజినెస్లో చెప్పండి, కొత్తగా ఏం క్రియేట్ చేయొద్దు. మీరు ఇలా ఈ స్ట్రీట్లో నడిచి వెళ్తేనే కొన్ని కనిపిస్తాయి. బేకరీస్, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ FIFOనే, కరెక్టా. ఇప్పుడు అదర్ దెన్ ఫుడ్ చెప్పండి, అదర్ దెన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఆలోచించండి, వేరేవి ఏవి FIFO మెథడ్ యూస్ చేస్తాయి, అదర్ దెన్ ఫుడ్ ఇండస్ట్రీ ఏది FIFO మెథడ్ యూస్ చేస్తారు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. పోనీ మీ ఇంటి సరౌండింగ్లో ఏమైనా బిజినెస్ ఉన్నాయేమో ఆలోచించండి, మీకు తెలిసిన బిజినెస్.
వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఏది సేల్ చేస్తారు ఫస్ట్ ఆలోచించండి, మీకే క్లారిటీ వస్తుంది. సారీ, టెక్స్టైల్స్ ఏది ఫాలో అవుతారు, ఫిఫోనా లిఫోనా. ఇక్కడ టెక్స్టైల్స్ మీన్స్ 2 కేటగిరీస్ వస్తాయి. ఫ్యాషన్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాత్స్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ క్లాత్స్ అవ్వచ్చు, అన్స్టిచబుల్ క్లాత్స్ అవ్వచ్చు, అంటే జస్ట్ పీసెస్ అంటారు కదా మనం. ఇప్పుడు పీసెస్ అనుకోండి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు, కస్టమర్ ఇష్టాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. దట్స్ కమ్స్ అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. అలా కాకుండా ఒక షర్ట్స్ అనుకుందాం, షర్ట్స్ ఓల్డ్ స్టాక్ ఒకటి ఉంది, న్యూ స్టాక్ ఒకటి ఉంది. యాజ్ ఏ సెల్లర్గా నేను ఏది సేల్ చేయాలని చూస్తాను, ఫస్ట్ ఓల్డ్ స్టాక్. సో నేను ఫాలో అయ్యేది ఏంటి, ఫిఫో మెథడ్. బట్ యాజ్ ఏ కస్టమర్గా ఏది కొనాలని చూస్తాను, న్యూ స్టాక్. అంటే అక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది ఏమవుతుంది, లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లేటెస్ట్గా ఏవైతే వచ్చాయో అవే కావాలంటాడు. ఇక్కడ లాస్ట్ మీన్స్ దాని మీనింగ్ లాస్ట్ అని కాదు, రీసెంట్ ఐటమ్ అని. రీసెంట్గా మనకి ఏదైతే వచ్చిందో దాన్ని మనము యూస్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి లిఫో మెథడ్కి, మన టైల్స్ ఇండస్ట్రీ. టైల్స్ ఉంటాయి కదా, ఫ్లోరింగ్ టైల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక టైల్స్ షోరూమ్ ఉంది అనుకుందాం, అన్లోడ్ చేసుకున్నా స్టాక్స్ని, గూడ్స్ని. వాటిని ఎలా ఫ్రేమ్ చేస్తాను, ఒక బాక్స్ మీద ఒక బాక్స్ ఇలా పెడతాను, కరెక్టా. వెహికల్ నుంచి అన్లోడ్ చేసి ఇలా ఒక బాక్స్ మీద ఒకటి ఫ్రేమ్ చేస్తాను. కస్టమర్ వచ్చి అడిగాడు అనుకోండి టైల్స్ కొనుక్కుంటానని, ఫస్ట్ ఉన్న బాక్స్ సేల్ చేస్తానా, లాస్ట్ ఉన్న బాక్స్ సేల్ చేస్తానా. ఎందుకు ఫస్ట్ బాక్స్ ఎందుకు సేల్ చేస్తాను, కింద ఎందుకు తీసివ్వను, బికాస్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ మై బిజినెస్, కరెక్టా. నేను లాస్ట్ బాక్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఏమవుతుంది, ప్రతిసారి బాక్స్లు షిఫ్ట్ చేస్తూ పోవాలి, టైం వేస్ట్, లేబర్ కాస్ట్ వేస్ట్, ప్రతిదీ వేస్ట్, కరెక్టా. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో బాక్స్ దాన్ని ఇచ్చేస్తాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్గా వచ్చిన బాక్స్ ఇదే కరెక్టా, లాస్ట్ ఇన్ అంటే లేటెస్ట్ ఇన్, లాస్ట్ ఇన్ బట్ ఫస్ట్ అవుట్. క్లారిటీ వస్తుందా. అంటే ప్రోడక్ట్ని బట్టి మనము బిజినెస్లో యూస్ చేసే మెథడ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి లిఫో మెథడ్ ఎక్కడ యూస్ చేస్తాం, వేర్ వీ కెన్ యూజ్ ద లిఫో మెథడ్స్. చాలా ఉన్నాయి లిఫో మెథడ్స్. మీరు థింక్ చేయండి, బిజినెస్లో వస్తుంది. మీరు బిజినెస్ థింక్ చేస్తే వస్తుంది. ఏది యూస్ చేస్తాం అక్కడ, లాస్ట్ వచ్చిందే యూస్ చేస్తామా, యాజ్ ఎ కస్టమర్ కానీ యాజ్ ఎ సెల్లర్ కానీ. ప్లస్ ఇప్పుడు ఆలోచించే ప్రతి పాయింట్ యాజ్ ఎ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి, ఓకేనా. ప్రతిదీ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచించండి, థింక్ చేయండి. మిల్క్ పాకెట్స్ ఏది యూస్ చేస్తారు, మిల్క్. లిఫోనా ఫిఫోనా, ఫిఫో, ఓకే. వెహికల్స్ లిఫో, ఓకే. మొబైల్స్ డెఫినెట్లీ లిఫో, ఎందుకంటే లేటెస్ట్దే అవ్వాలని చూస్తాడు. ఎందుకంటే ఓల్డ్ ఇది కొంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ కొనాలని కస్టమర్ చెట్టుగా వస్తే అదే ఇస్తారు, ప్రాబ్లం లేదు. బట్ ఇన్ జనరల్గా ఏది సేల్ చేయాలని చూస్తారు, లేటెస్ట్ మోడలే సేల్ చేస్తారు, ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది లేటెస్ట్ మోడల్స్ మీద. సో ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా లిఫో మెథడ్, ఫిఫో మెథడ్. బట్ మనకి కాన్సెప్ట్ పరంగా గుర్తున్నారు కదా, ఒక ఫన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. సో నార్మల్గా యూస్ చేసే ఎగ్జాంపులే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హోటల్స్ ఎక్కువ కాబట్టి, స్టూడెంట్స్ ఏరియా కాబట్టి, లెట్స్ సే మీరు మార్నింగ్ ఒక హోటల్కి వెళ్ళారనుకుందాం, ఓకేనా. ఈవినింగ్ వెళ్ళారనుకుందాం. బట్ నార్మల్గా మార్నింగ్స్ ఇడ్లీ చేస్తాడు, ఆఫ్టర్నూన్ ఇడ్లీ చేస్తాడు, ఈవినింగ్ కూడా ఇడ్లీనే చేస్తాడు. మీరు ఈవినింగ్ వెళ్ళినప్పుడు మార్నింగ్ చేసిన ఇడ్లీ ఒకవేళ మిగిలి ఉంటే వాటిని హీట్ చేసి మీకు ఈవినింగ్ సర్వ్ చేస్తాడు అనుకోండి, అది ఏ మెథడ్ అది, ఫిఫో మెథడ్, కరెక్టా. ఈవెన్ దో మార్నింగ్ స్టాక్ ఉన్నా సరే మీరు ఈవినింగ్ వెళ్ళినప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసిన ఇడ్లీ సర్వ్ చేస్తాడు అనుకోండి, అది ఏ మెథడ్, లిఫో, కరెక్టా. బట్ వాడికి రెండు కూడా లాస్ అయ్యి కదా ఏది చేసినా. కాబట్టి ఏం చేస్తాడు, ఇప్పుడు మిక్స్ చేసి సేల్ చేస్తున్నాడు, ఏ మెథడ్ అవుతుంది అది, వెయిటెడ్ యావరేజ్. క్లారిటీ వస్తుందా, గుర్తుంటుందా ఎగ్జాంపుల్. సో ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మాత్రమే మనం కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ని డీల్ చేయగలం, ఓకేనా. అసలు ఏంటి కాస్ట్ షీట్ అనేది. సో సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ షీట్ అంటే మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత, గైస్ 1 minute, సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత
ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యానో నేను ఐడెంటిఫై చేయాలి కదా. అలా ఐడెంటిఫై చేయాలంటే మనం కాస్ట్ షీట్ని యూజ్ చేయాలి. సో కాస్ట్ షీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తే మనకు ఈచ్ ప్రోడక్ట్కి పర్ యూనిట్కి ఎంత కాస్ట్ అయిందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అసలు దీని పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, అది ఓన్లీ ఒక ప్రోడక్ట్నే జనరేట్ చేస్తుందా? చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2000 ఐటమ్స్ ఉన్నాయి. మరి 2000 ఐటమ్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్గా ఒక్కొక్క ఐటమ్కి పర్టికులర్ కేటగిరీకి ఎంతెంత కాస్ట్ ఇంకర్ అవుతుందని కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా? ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో ఐడెంటిఫై చేయాలంటే వీ షుడ్ యూస్ కాస్ట్ షీట్. ఈ కాస్ట్ షీట్లో ఏం చూసాం? ఫస్ట్ మన కాస్ట్ షీట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్ఫార్మర్. ఆ కాస్ట్ షీట్ పర్ఫార్మర్ మనకు గుర్తుండాలి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పర్ఫార్మర్ నేర్పిస్తాను, ఎలా మనం అవుట్పుట్ తీసుకురావాలని చెప్పేసి. వన్స్ ఈ పర్ఫార్మర్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో పర్ఫార్మర్లలో మనం మెయిన్గా ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నథింగ్ బట్ ఈ 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ కూడా కలిపి డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇఫ్ వీ యాడ్ ఆల్ ద టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ప్రైమ్ కాస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రైమ్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి? అన్ని టైప్స్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేయండి, ఆటోమేటిక్ అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. వన్స్ మీకు డైరెక్ట్ కాస్ట్ తెలిసిన తర్వాత అల్టిమేట్గా మీకు మిగిలిన బ్యాలెన్స్ ఏది? ఇండైరెక్ట్ కాస్ట్. సో ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మీకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మీకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గైస్ మీకు కొంచెం క్లారిటీ లేకపోతే ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, బికాస్ ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. దీనికి సంబంధించిన ఇన్డెప్త్ కాన్సెప్ట్ అంతా మనకు చాప్టర్స్లో వస్తుంది మరి. సో నో నీడ్ టు వరీ, ఎందుకంటే మీరు ఫస్ట్ 2-3 క్లాసెస్ వినలేదు కాబట్టి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ లెస్ చేస్తే వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్. ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ లెస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ విల్ బి ద ఫ్యాక్టరీ కాస్ట్. సో సింపుల్గా నేను ఇంకోసారి చెప్తున్నా, డైరెక్ట్ కాస్ట్ అన్ని యాడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. అది యాడ్ చేయాలా లెస్ చేయాలా తర్వాత చూద్దాం. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. పైన ఉన్నది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఓన్లీ. ప్రొడక్షన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. జస్ట్ మీకు పర్ఫార్మెన్స్ మాత్రమే ఎంటర్ చేస్తా, దాని తర్వాత మెయిన్ మన కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతాను. సో డోంట్ వరీ, మీరు మిగతా కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బేసిక్స్ కవర్ చేస్తాను నేను మరి కావాలంటే. ఓకేనా? సో డైరెక్ట్ కాస్ట్లను యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు రిలేటెడ్ టు ప్రొడక్షన్ అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. దీని తర్వాత ఇదేమీ చదవకుండా జస్ట్ ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే వచ్చేది టోటల్ సేల్స్. జస్ట్ యాజ్ ఆఫ్ నో ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేను ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అదర్ పీపుల్ టు కన్ఫ్యూజ్ బిట్వీన్ ద పాయింట్స్. మీరు ఆ పాయింట్స్ కవర్ చేస్తే హార్డ్లీ 2 డేస్లో నేను మిగతా పాయింట్స్ కూడా ఈజీగా కవర్ చేయగలుగుతాను. ఓకేనా? ఎన్ని డేస్ కావాలి? మేబీ టుమారో కంప్లీట్ చేసుకోరాగలరా? పాసిబుల్ అవుతుందా? మీకు హార్డ్లీ ఐ థింక్ ఇంతకుముందు 3 క్లాసెస్ జరిగాయి అంతే కదా? 3 క్లాసెస్, నథింగ్ బట్ 3 అవర్స్. 3 అవర్స్ నుంచి అరౌండ్ 2.5 అవర్స్ ఉంటుంది. మీరు దాన్ని కంప్లీట్ చేసుకొస్తారో అంటే నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాను. సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ వరకు నేను స్కిప్ చేసి ఒక మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతాను నేను, అందుకని. ఓకేనా? డోంట్ రా, బేసిక్స్ లేకుండా ఆ పాయింట్స్ కవర్ అయ్యేలాగే నేను చెప్తాను. షల్ ఐ మూవ్? సో గైస్ మీకోసం ఇప్పుడు స్కిప్ చేస్తున్న పాయింట్ ఇది. టుమారో అట్ ఎనీ కాస్ట్ కంప్లీట్ చేసి రావాలి. ఓకేనా?
let me give it.